హాయ్. ప్రపంచం నివ్వెరపోయింది. అంతర్జాతీయ చట్టాలు తల వంచుకున్నాయి. ఒక దేశం మరో దేశాధ్యక్షుడిని పట్టపగలు బంధించి తీసుకెళ్లింది. ఇది సినిమా కాదు, వెనుజులాలో జరిగిన పచ్చి నిజం. వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా బలగాలు అరెస్ట్ చేశాయి. ఆ వెంటనే ఇక వెనుజులా మా చేతుల్లోనే అని డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అసలు అమెరికాకు ఇంత తెగింపు ఎక్కడిది? ఒక దేశాధినేతను డ్రగ్స్ స్మగ్లర్గా ఎందుకు ముద్ర వేసింది? దీని వెనుక ఉంది మాదక ద్రవ్యాల నియంత్రణ, లేక వెనుజులా గర్భంలో దాగి ఉన్న లక్షల కోట్ల విలువైన బ్లాక్ గోల్డ్ వేట? అమెరికా ఆడుతున్న ఈ గ్లోబల్ పొలిటికల్ గేమ్ వెనుక ఉన్న అసలు సీక్రెట్స్ ఏంటి? రండి ఈ స్పెషల్ స్టోరీలో డీకోడ్ చేద్దాం. ముందుగా అసలు ఏం జరిగింది? ఒక స్వతంత్ర దేశాన్ని అమెరికా ఎలా తన గుప్పిట్లోకి తీసుకుంది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. దక్షిణ అమెరికా ఖండం ఇప్పుడు రగిలిపోతుంది. వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా తమ దేశానికి తరలించడం మోడర్న్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ట్విస్ట్. ఒక దేశ సార్వభౌమాధికారాన్ని అమెరికా తుంగలో తొక్కిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కానీ అమెరికా మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. మదురో ఒక నేరస్తుడు, వెనుజులాను కాపాడడానికే మేము వెళ్ళాం అని వాషింగ్టన్ పెద్దలు చెబుతున్నారు. ట్రంప్ అయితే ఒక అడుగు ముందుకేసి వెనుజులా పాలనను తామే పర్యవేక్షిస్తామని ప్రకటించడం పరోక్షంగా ఆ దేశాన్ని ఆక్రమించుకున్నట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా వైఖరి చూస్తుంటే తనకు నచ్చకపోతే ఎంతటి సాహసానికైనా అఘాయిత్యానికైనా వెనుకాడదని మరోసారి రుజువైంది. సరే, అంతా బాగానే ఉంది, కానీ ఒక దేశ ప్రెసిడెంట్ను అరెస్ట్ చేయడానికి అమెరికా దగ్గర ఉన్న బలమైన కారణం ఏంటి? అమెరికా చెప్తున్నట్లు మదురో నిజంగానే డ్రగ్స్ డీలరా? అమెరికా చూపిస్తున్న ప్రధాన ఆయుధం నార్కో టెర్రరిజం. వెనుజులా మిలిటరీ, అక్కడి ప్రభుత్వ పెద్దలు కలిసి కార్టెల్ ఆఫ్ ది సన్స్ పేరుతో ఒక డ్రగ్స్ మాఫియాను నడుపుతున్నారని అమెరికా ఆరోపిస్తోంది. కొలంబియా నుంచి వచ్చే టన్నుల కొద్దీ కొకైన్ను వెనుజులా మీదుగా అమెరికాకు చేరవేస్తున్నారని, దీనికి సూత్రధారి నికోలస్ మదురోనే అని అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ ఎప్పటి నుంచో చెప్తోంది. ఆయన తలపైన $15 మిలియన్ రివార్డు కూడా ఉంది. నిజానికి వెనుజులాలో అవినీతి ఉన్నా, డ్రగ్స్ రవాణా జరుగుతున్నా కేవలం దానికోసమే ఒక అధ్యక్షుడిని కిడ్నాప్ చేయడం వెనుక లాజిక్ ఎవరికీ అర్థం కావడం లేదు. గతంలో పనామా ప్రెసిడెంట్ను కూడా అమెరికా ఇలాగే అరెస్ట్ చేసింది. ఇప్పుడు మదురో వంతు వచ్చింది. అంటే డ్రగ్స్ అనేది పైకి కనిపిస్తున్న కారణం మాత్రమే, అసలు కారణం వేరే ఉంది. అమెరికా అంటేనే వ్యాపారం, డ్రగ్స్ నిర్మూలన అనేది ఒక సాకు మాత్రమే. అయితే అమెరికా అసలు టార్గెట్ ఏంటి? ఖచ్చితంగా అది బ్లాక్ గోల్డ్ అనే అనుమానాలు బలపడుతున్నాయి. వెనిజులా ఒకప్పుడు లాటిన్ అమెరికాలోనే రిచెస్ట్ కంట్రీ. దీనికి కారణం ఆ దేశం కింద ఉన్న అపారమైన చమురు నిల్వలు. ప్రపంచంలోనే అత్యధిక ఆయిల్ రిజర్వ్స్ ఉన్నది సౌదీ అరేబియాలో కాదు, వెనిజులాలోనే. దాదాపు 300 బిలియన్ బ్యారెల్స్కు పైగా చమురు అక్కడ నిద్రాణంగా ఉంది. హ్యూగో చావేజ్ కాలంలో ఆయిల్ కంపెనీలను జాతీయం చేసి అమెరికాను బయటకు గెంటేశారు. అప్పటి నుంచి అమెరికా కడుపు మంటతో రగిలిపోతుంది. తమ శత్రువు చేతిలో ఇంత సంపద ఉండడం, అది తమకు దక్కకపోవడం అమెరికా సహించలేకపోతుంది. అందుకే ఆంక్షలతో వెనుజులాను ఆర్థికంగా దెబ్బకొట్టింది. ఇప్పుడు మదురోను తప్పించి అక్కడ తమకు నచ్చిన ప్రభుత్వాన్ని పెడితే ఆ చమురు మొత్తం మళ్ళీ అమెరికా కంపెనీల చేతికి వస్తుంది. ట్రంప్కు ఆయిల్ బిజినెస్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో ఇది డ్రగ్స్ పై యుద్ధం కాదు, ఆయిల్ కోసం వేట. కేవలం ఆయిలే కాదు, అమెరికా భయానికి మరో కారణం కూడా ఉంది. తన ఇంటి పక్కనే శత్రువులు తిష్టవేయడం అగ్రరాజ్యానికి నిద్ర లేకుండా చేస్తుంది. మదురో అరెస్టు వెనుక ఉన్న రష్యా, చైనా కోణం ఏంటి? అమెరికాకు వెనుజులా అంటే తన బ్యాక్యార్డ్ లాంటిది, కానీ అక్కడ రష్యా, చైనాలు పాగవేశాయి. వెనుజులాకు రష్యా ఆయుధాలు ఇస్తుంది, చైనా అప్పులు ఇచ్చి ఆదుకుంటోంది. మదురో ఉన్నంతకాలం లాటిన్ అమెరికాలో రష్యా, చైనాల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. ఇది అమెరికా భద్రతకు పెనుముప్పు. పుతిన్కు చెక్ పెట్టాలన్నా, చైనా వ్యాపారాన్ని దెబ్బ కొట్టాలన్నా వెనుజులాలో మదురో ఉండకూడదు. అందుకే అమెరికా ఈ సాహసానికి ఒడిగట్టింది. మదురో అరెస్ట్ ద్వారా పరోక్షంగా రష్యా, చైనాలకు అమెరికా గట్టి వార్నింగ్ ఇచ్చింది. మా ఏరియాలోకి వస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయి అని ట్రంప్ చెప్పకనే చెప్పారు. చూశారుగా, మదురో అరెస్ట్ అనేది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు, ఇదొక గ్లోబల్ పవర్ గేమ్. ఒకవైపు చమురు నిల్వలను కొల్లగొట్టడం, మరోవైపు రష్యా, చైనాలను కట్టడి చేయడం, ఇంకోవైపు తన ఆధిపత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం. ఇవి అమెరికా అసలు లక్ష్యాలు. మదురో అవినీతిపరుడా కాదా అన్నది పక్కన పెడితే, ఒక దేశాధ్యక్షుడిని ఇలా బంధించడం రేపు మరో చిన్న దేశానికి కూడా జరగవచ్చు అనే ఆందోళన మొదలైపోయింది. మరి అమెరికా చేసిన ఈ పనిని మీరు సమర్థిస్తారా? వెనుజులా భవిష్యత్తు ఏమవుతుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.